విజయవాడ నగరం అభివృద్ధి చెంది ప్రజల సమస్యలకు పరిష్కారం లభించాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ డివిజన్ నందమూరి నగర్ సాయిబాబా గుడి వద్ద నుండి పర్యటించిన ఆయన మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభివర్ణించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా టీడీపీ వైసీపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఆలోచించి మార్పుకు నాంది పలకాలని, రాబోయే ఎన్నికల్లో సిపిఎంను గెలిపించుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో బాబురావు గారు నాకు తెలిసి దాదాపు 73 క్రిమినల్ కేసులు ఉన్నారు. ఆ కేసులు ఇవి కూడా బాబురావు గారు సొంతానికి కావు, ప్రజా ఉద్యమాల కోసం పెట్టినటువంటి కేసులే. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏ సమస్య ఉందన్నా కూడా నేనున్నాననేటువంటి భరోసా ఓటర్స్కి కలిగినటువంటి శక్తి యుక్తి ఉన్నటువంటి వ్యక్తి బాబురావు గారు. ఆయన తప్పకుండా కూడా రేపు జరిగే 13వ తారీఖు ఎన్నికల తేదీన ఈ ప్రాంత ప్రజలంతా కూడా వారి అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి ఓటు ముద్రని ఆ యొక్క కత్తి, సుత్తి, నక్షత్రం గుర్తుకి అలాగే భార్గవ్ గారికి హస్తం గుర్తుకేసి ఘన విజయాన్ని సాధించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికీ ఇండియాలో జరిగినటువంటి సర్వేలన్నింటిలో కూడా ఇండియా కూటమి విజయం సాధిస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా తేటతెల్లమవుతున్నాయి. ఇప్పటికే భయాందోళనలో మోడీ గారు ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశ యాత్ర పెట్టాడు. ఆయన ఒక రకంగా అభద్రతా భావానికి గురవుతున్నారని చెప్పడానికి ఎంతకన్నా తార్కాణం ఏం కావాలని అడుగుతున్నాం. ఇవాళ ధనవంతులు వస్తున్నారు, వలస వస్తున్నారు. వలస పక్షులు కొల్లేరులో నీరు వచ్చినప్పుడు పక్షులు వచ్చి ఆస్ట్రేలియా నుంచి పొదిగి గుడ్లు పెట్టి పిల్లలు తీసుకెళ్ళిపోతాయి. అదే స్థాయిలో వాటి విజయవాడ నగరానికి సంబంధం లేని వ్యక్తులు ఓటు హక్కు కూడా ఇక్కడ లేని వాళ్ళు వచ్చి పోటీలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా విజ్ఞత కలిగినటువంటి విజయవాడ ఓటర్ మహాశయులు గ్రహించి రేపు జరిగే ఎన్నికల్లో బాబురావు గారిని, భార్గవ్ గారిని ఘన విజయాన్ని సాధించాలని కాంగ్రెస్ పార్టీగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనమందరూ మోడీ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నారు. ఆంధ్రాకి అన్యాయం చేసి దేశాన్ని వంచిన బీజేపీ మోడీ దించాల్సిందేనని కోరుకుంటున్నారు. పక్కనున్న తెలంగాణలో బీజేపీ ఓడిపోతే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే, పంజాబ్లో బీజేపీ ఓడిపోతే, ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం హర్షించారు. మరి ఆంధ్రాలోకి దించాలనుకుంటున్న బీజేపీని ఉంచాలని మోడీ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. ఏంటి మతలబు? ప్రజలు ఎందుకు దించాలంటున్నారు, చంద్రబాబు గారు, జగన్ గారు ఎందుకు ఉంచాలంటున్నారు? అంటే వాళ్ళ స్వార్థమే తప్ప రాష్ట్రం గురించి వాళ్ళు ఆలోచించట్లా. అందుకే ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీకి కాళ్ళు తెస్తున్నారు. మోడీని గద్దె మీద కూర్చోబెట్టాలని వీళ్ళు ఊరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనం మాత్రం కోరుకోవట్లా. అందుకే ఆలోచించండి.